హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టేశాను కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం రండి. ఈ డ్రెస్కి నెక్ ఇచ్చేసారు కాబట్టి మనం నెక్ కట్ చేయలేదు కాబట్టి లైనింగ్కి సెంటర్ పాయింట్ మనం కత్తెరతో టక్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నెక్కి మధ్యలోకి ఫోల్డ్ చేసేసి దానికి కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ వచ్చే విధంగా ప్లేస్ చేసుకొని ఆ టక్స్ రెండు ఒకే దగ్గరికి వచ్చే విధంగా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఆ పిన్తో సెక్యూర్ చేసుకోవడం వల్ల నెక్ స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకొని ఇచ్చిన నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ వచ్చినప్పుడు సూదిని దింపి పాదం మాత్రమే మూవ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేయడం వల్ల నెక్ చుట్టూ కార్నర్స్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకి రివర్స్ తిప్పినప్పుడు ఫినిషింగ్ కార్నర్స్ దగ్గర నీట్గా వచ్చింది. నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసిన తర్వాత కుట్టు వేసిన పక్కనే పావించి గ్యాప్తో మనం కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన పక్కనే కట్ చేసుకోకూడదండి, ఒక పావించి గ్యాప్ తీసుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్ చుట్టూ ఇంకో స్టిచ్ చేసుకుందాం. ఎప్పుడైనా కార్నర్స్ వచ్చినప్పుడు సూది దింపుకొని పాదంను మాత్రమే మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనకి మన డ్రెస్ నెక్ రెడీ అయిపోయినట్టే. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేస్తూ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు అలాగే లైనింగ్కి కింద వైపు ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ని స్టిచ్ చేసుకుందాం. లైనింగ్కి కింద సైడ్ మాత్రం ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుందాం. కింద సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ని పిన్తో సెక్యూర్ చేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా నెక్ చుట్టూ స్టిచ్ చేసేటప్పుడు పిన్తో సెక్యూర్ చేసి కుట్టడం వల్ల నెక్ వైపు ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ మనం లైనింగ్ని రివర్స్ చేద్దాం. వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ చేసుకుందాం.
ఇప్పుడైతే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక స్టిచ్ చేసుకుంటూ అటాచ్ చేసుకుందాం. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ దగ్గర జాయిన్ చేద్దాం. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా నెక్ వైపు ఈక్వల్గా ఉండేటట్లు రఫ్ ఇచ్చుకుంటూ 2-3 కుట్లు వేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా జాయిన్ చేస్తే మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు లైనింగ్ ప్లేస్ చేసి రివర్స్ చేసుకొని ఒక కుట్టేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ అవసరం లేకుండా హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. లైనింగ్ని రివర్స్ తిప్పుకొని మరో స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేస్తూ చుట్టూ ఒక కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకునే వైపు 2 హ్యాండ్స్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందాం. రెండు హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని మనం జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ పార్ట్కి హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండే విధంగా ప్లేస్ చేసుకొని దానికి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్స్ షేప్ కరెక్ట్గా వస్తుంది. రెండో వైపు కూడా రెండో హ్యాండ్ని జాయిన్ చేసేసేద్దాం. రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకుందాం. సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ లాస్ట్ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత మన మెజర్మెంట్స్ ప్రకారం ఇంకో 2 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి మన మెజర్మెంట్స్తో తీసుకొని స్టిచ్చెస్ వేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఈ 3 స్టిచ్చెస్ అనేది హిప్ పాయింట్ దగ్గర ఒకే స్టిచ్ వచ్చే విధంగా చేసుకోవాలండి. హిప్ పాయింట్ దగ్గర రఫ్ తీసుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సైడ్ స్టిచ్చెస్ వేసుకుందాం.
ఇప్పుడైతే మనం కట్స్ కుట్టుకుందామండి. కట్స్ కుట్టుకునేటప్పుడు హిప్ పాయింట్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కదా, ఆ మార్జిన్ ద్వారా మనం ఒక కుట్టేసుకుందాం. కుట్టేసుకున్న తర్వాత డ్రెస్ని ఓపెన్ చేసి ఏ సైడ్కి ఆ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఇలా కుట్టుకోవడం వల్ల మనకి కట్స్ అనేవి చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. బిగినర్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కట్స్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ది ఒకవైపు ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకో వైపుది ఇంకో వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని మధ్యలో కుట్టు తీసుకుంటే చాలు, మనకు కట్స్ రెడీ అయిపోయినట్టే. ఈ పద్ధతిలో కుట్టడం వల్ల మనకి కట్స్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఎక్కడ మెలికలు లేకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్. బిగినర్స్ కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగా వస్తుంది ఫినిషింగ్. హిప్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత సూదిని దింపి పాదాన్ని మాత్రమే మూవ్ చేసుకుంటూ మరోవైపు కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇటువైపు కూడా ఒక కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కుట్టు విప్పుకుంటే సరిపోయిద్ది, మనకు కట్స్ రెడీ అయిపోయినట్టే. అలాగే రెండో వైపు కూడా ఈ పద్ధతిలోనే మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం.
ఇలా రెండు వైపులా సైడ్ స్లిట్స్ కుట్టుకున్న తర్వాత బాటమ్ సైడు మడత పెట్టుకొని ఒక కుట్టేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేసుకుంటే చాలు, మన పంజాబీ డ్రెస్ రెడీ అయిపోయినట్టే. చేతులతో సరి చేసుకుంటూ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టేసేసుకోవాలి. నేనైతే డబల్ స్టిచ్ చేస్తానండి. డబల్ స్టిచ్ చేయడం వల్ల ఎక్కడ కుట్లు ఊడిపోయి ఆ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగే రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకొని డబల్ స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మన పంజాబీ డ్రెస్ రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీగా మన పంజాబీ డ్రెస్ని మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.